కానీ భీమ్రావ్ అంబేద్కర్ అందరికంటే ముందు నావాడు. తనకేదైనా జరిగితే ఈ రమ బతకలేదు. అలాగే అప్పుడు ఈ ప్రపంచం మొత్తం కలిసినా నాకు నా భర్తనివ్వలేదు. అందుకే కేవలం మీరు నా కోసం నా మాట వినండి. ఏం చేస్తున్నారు? అయ్యో ఆగండి! ఏం చేస్తున్నారు? అయ్యో నా సామాను తీసుకెళ్ళకండి. నా సామాను వదిలిపెట్టండి. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఆగండి! వదిలిపెట్టండి. వదిలిపెట్టండి. వదిలేయండి. ఆగండి. సామాను వదలు. అయ్యో వదలండి. అయ్యో వదిలిపెట్టు. ఇలా చూడండి, గుర్తు చేసుకోండి. పగటిపూట వాళ్ళంతా వచ్చి మనల్ని కొట్టారు కదా, వాళ్ళ భుజాల మీద ఇటువంటి నలుపు కండువాలే ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే, మనల్ని కొట్టడం, ఈ దొంగతనం ఏమేం జరుగుతున్నాయో ఇవి ఎవరు చేయిస్తున్నారంటే భీమ్ ఎవరితో పెట్టుకున్నాడో అతనే. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. రమ చెప్పింది కదా విషయం ముగిసిపోయిందని. అలాగే వాళ్ళు ఏం చెప్పారో భీమ్ అవన్నీ చేశాడని. ఒకవేళ ఈ విషయం ముగిసిపోయి ఉంటే మరి ఇదంతా ఏంటి? చూడండి, నాకేమనిపిస్తోందంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ల మీద రిపోర్ట్ రాయించడం మంచిదని. ఒకవేళ నిన్ననే కొట్టారని రిపోర్ట్లో రాయించుంటే బహుశా ఈరోజు ఇదంతా. నోర్ముయ్, మేము ఎక్కడికి వెళ్ళాం. అలాగే నువ్వు రిపోర్ట్ ఇవ్వడానికి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఇంకొక మాట మాట్లాడద్దు, అర్థమైందా? లేదు, తను మౌనంగా ఉండలేడు. తను మాట్లాడతాడు, మళ్ళీ మళ్ళీ మాట్లాడతాడు. ఎందుకంటే తనకు మాట్లాడడం అలవాటు. ఒక్క విషయం అర్థం చేసుకోండి, ఈ భీమ్ మనందరికీ పెద్ద ప్రమాదం. ఆనందంగా ఉంది. ఇది వినడం ఆనందంగా ఉంది. ఇక్కడ కూడా కొందరు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని. ఈ చిన్న జాతి వ్యక్తి అందరికీ ప్రమాదం అని నమ్మండి. చూడండి, మీకు నా వల్లే సమస్య కదా, అయితే నన్ను ఇబ్బంది పెట్టండి. నా కారణంగా వీళ్ళందరినీ ఎందుకు కష్టపెడుతున్నారు? అయినా
మీరెలా చెప్పారో మేము అలాగే చేశాం. ఇక మమ్మల్ని వదిలిపెట్టండి. నీ వల్ల సమస్యనా? అసాధ్యం. యజమానికి సేవకుడి వల్ల ఎప్పుడైనా సమస్య ఉంటుందా? ఉండదు కదా. ఇక నేను నిన్ను ఇబ్బంది పెట్టాలా? అది చాలా చిన్న విషయం. నేను కేవలం న్యాయం ఇంకా శిక్ష మీదే నమ్మకం పెట్టుకుంటా. నువ్వు పెట్టుకున్నట్టుగా. అయినా వదిలిపెట్టడానికి నేనెవర్ని? మీ చిన్న జాతి వాళ్లే దారి తప్పి మా వైపు వచ్చారు. రాత్రి పిల్లాడు కనిపించాడో లేదో తనకు చెప్పడం మొదలెట్టావా? ఇక పగలు మాట వెనక్కి తీసుకునే వంతొచ్చేసరికి భర్తకు బదులుగా నువ్వు వాగడం మొదలు పెడుతున్నావా? నా కొడుకు వల్ల తప్పు జరిగింది. ఇక నుంచి వాడు ఎప్పుడూ ఈ విధంగా కలగ చేసుకోడు. మనం అందరం ఇక్కడే భూమి మీద ఉన్నాం. ఒకరు ఇంకొకరి జీవితంలోకి ఇష్టం ఉన్నా లేకపోయినా కలగ చేసుకోవాల్సి ఉంటుంది. మేము భీమ్కు నచ్చ చెప్తాం. ఇక ముందు వాడలా చేయడు. అవునా? నీకేమనిపిస్తోంది? మనిషి తన ప్రవృత్తిని మార్చుకోగలడనా? చూడండి, మేం చెప్పిన దాన్ని మీరు నమ్మండి. నా తమ్ముడు ఇక నుంచి ఎలాంటి విషయాల్లోనూ ఎప్పుడూ కలగజేసుకోడు. ప్రచండ దేవ్ గారు, తను చెప్పాడా? తను చెప్పాడు, కానీ తను ఇదే భీమరావు అన్నయ్య. ఆనంద్ అవకాశం దొరికిందో లేదో తన తమ్ముడు తరపున తన తమ్ముడిలాగే ఉపన్యాసం ఇవ్వడం మొదలు పెడతాడు. నీకు నచ్చ చెప్పాల్సిన అవసరం లేదు నరోత్తమ్. వీళ్ళని శిక్షించండి. మాటి మాటికి శిక్షిస్తూనే ఉండండి. దయ చూపించండి. భీమ్ చేసిన తప్పుకి శిక్ష మాకు వేయకండి. మా మీద దయ చూపించండి. భీమరావు చేసిన దానికి మమ్మల్ని శిక్షించకండి. మమ్మల్ని వదిలేయండి. మిగతా వాళ్ళంతా పెద్ద జాతికి ఎలాగో సేవ చేస్తున్నారు. కానీ నాకు తెలిసింది వీడు మాత్రమే చేయటం లేదని. ఇవాళ వీడు నాకు సేవ చేస్తాడు. రా, చెయ్యి. మీరిలా చెయ్యడానికి వీల్లేదు. మీరు బలవంతంగా ఒకరితో సేవ చేయించుకోలేరు. భీమ్, ఎందుకు సాహెబ్లా మాట్లాడుతున్నావు? ఆయన చెప్తున్నారు కదా, నువ్వు సేవ చేయి. రాయ్ వేణు, నాకు సేవ చెయ్యి. ఇక వీళ్ళందరికీ ప్రతిరోజు ఎదురయ్యే కష్టాల నుంచి కాపాడు.
రా, సేవ చెయ్యి. దా. సేవ నేనెలాగూ చెయ్యను. కానీ మీకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ మాత్రం తప్పకుండా ఇస్తాను. నేనొచ్చేశాను ప్రచండదేవ్ గారు. నమస్కారం. నేనేం విన్నానంటే నువ్వు అందరినీ చట్టం పేరుతో బాగా భయపెడతావని. ఇదిగో, నేను చట్టాన్ని ఇక్కడికే రమ్మన్నాను. భయపెట్టు. ఇన్స్పెక్టర్ గారు, ఈయన బలవంతంగా నన్ను తనకు సేవ చెయ్యమంటున్నాడు. నేనెందుకు చెయ్యాలి? ఈయన చెప్పిన తప్పే కదా. ఇందులో తప్పే ఉంది భీమరావు. ఒప్పే కదా, సేవ చెయ్యి. మీరంతా ఆలోచించుకోండి. ఒకవేళ వీడు నాకు సేవ చెయ్యలేదంటే మీరందరూ రోజు రోజు ఇలాగే కష్టాలు పడుతూనే ఉంటారు. భీమరావు, నువ్వెలాగూ చీపురు పట్టుకున్నావు కదా, సేవ కూడా చెయ్యి. నీ కారణంగా వీళ్ళందరినీ ఎందుకు కష్టపెడుతున్నావు? భీమరావు, నువ్వెందుకు పట్టుబడుతున్నావు? ఆయనకి సేవ చేయొచ్చు కదా. సేవ చెయ్యి. అంత పొగరు చూపించకు, సేవ చెయ్యి. నీ కారణంగా మేము కష్టాల్లో పడాలనుకోవడం లేదు. సేవ చెయ్యి. ఎప్పుడూ నీ కుటుంబాన్ని అలాగే ఇక్కడున్న వాళ్ళని నువ్వే ఆపదలో పడేస్తుంటావు. ఇప్పుడు ఆయనకు సేవ చెయ్యి. భీమ్రావ్, సేవ చెయ్యి. భీమరావు, నువ్వెందుకు పట్టుబడుతున్నావు? ఆయనకి సేవ చేయొచ్చు కదా. అంత పొగరు చూపించకు, సేవ చెయ్యి. నీ కారణంగా మేము కష్టాల్లో పడాలనుకోవడం లేదు. సేవ చెయ్యి. ఎప్పుడూ నీ కుటుంబాన్ని అలాగే ఇక్కడున్న వాళ్ళని నువ్వే ఆపదలో పడేస్తుంటావు. ఇప్పుడు ఆయనకు సేవ చెయ్యి. భీమ్రావ్, సేవ చెయ్యి. అంత పొగరు చూపించకు, సేవ చెయ్యి. భీమరావు, నువ్వెందుకు పట్టుబడుతున్నావు? ఆయనకి సేవ చేయొచ్చు కదా. ఎప్పుడూ నీ కుటుంబాన్ని అలాగే ఇక్కడున్న వాళ్ళని నువ్వే ఆపదలో పడేస్తుంటావు. ఇప్పుడు ఆయనకు సేవ చెయ్యి. సేవ చెయ్యి. భీమ్రావ్, సేవ చెయ్యి. నీ కారణంగా మేము కష్టాల్లో పడాలనుకోవడం లేదు. సేవ చెయ్యి. ఆపండి. సరే, ఒకవేళ అందరి క్షేమం ఇదే అయితే ఈరోజు ఇది కూడా చేస్తాను. నీతో ఇప్పుడు సేవ చేయించుకునేవాణ్ణి. దాంతో నీకు నా స్తోమతేంటో అర్థమయ్యేది. కానీ నీకు మాత్రం నీ స్తోమతేంటో అర్థం కాదు. అందుకే ఇప్పుడు నువ్వు వెంటనే మా ఇంటికి వస్తున్నావు. అక్కడికొచ్చి ఏమంటావంటే, అయ్యగారు అయ్యగారు, నేను మీకు సేవ చెయ్యాలి అని అనాలి. అర్థమైందా? అప్పుడు నేను నీకు చెప్తాను మీ చిన్న జాతి వాళ్ళు ఎలా ఉంటే మంచిదో అని.
మీరంతా దురదృష్టవంతులు. అందుకే మీరు చిన్న జాతిలో పుట్టారు. ఇక ఆ దురదృష్టానికి శిక్ష మీ అందరికీ పడుతూనే ఉంటుంది. అది చాలక ఈ ముదనష్టపోడు మీకు అత్యంత సమీపంలో ఉన్నాడు. పదండి ఇక్కడి నుంచి. ఇక జరిగింది చాలు. నేను ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళను. పైగా ఇలా భయపడైతే అస్సలు వెళ్ళను. మీకెన్నిసార్లని నేను నచ్చ చెప్పాలి? ఇప్పుడు నాకిక్కడ భయం మొదలైంది తెలుసా? ఇక నేను ఆ భయంతో బతకలేను. మీరు నాతో బయలుదేరండి. రమా, నా మీద కొంచెమైనా నమ్మకం ఉంచుకో. ఏమీ కాదు. ఈ రోజు వరకు మనిద్దరం కలిసి కష్టాల్ని ఎలా ఎదుర్కొంటూ వచ్చామో అలాగే ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాం. మీరు అర్థం చేసుకోరు కదా? మావయ్య, ఆయనకు మీరైనా నచ్చ చెప్పండి. ఆయన ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఆయన నా మాట వినడం లేదు. మీరైనా చెప్పండి. రమా, ఈ విధంగా ఆందోళన పడడం వల్ల ప్రయోజనమేమీ లేదు. అవును, ఉండు. మా ఆందోళన ఇంకా పెంచి మా జీవితాల్ని నరకంగా మార్చేసే. ఆ తర్వాత వెళ్ళిపో. చూడు భీమ్రా, ఒకవేళ నీకు నీ గురించి బెంగ లేకుంటే కనీసం నువ్వు నీ భార్య గురించైనా బెంగపడు. లక్ష్మి, బెంగపడ్డం భీమ్కు తెలుసు. అయిన వాళ్ల గురించే కాదు, ఇతరుల గురించి కూడా. నువ్వు చెప్పాల్సినంత అవసరం లేదు. సరే, మేం చెప్పంలే. మీరే తనకు చెప్పండి మరి. ఇక్కడ ఉండడం ఎందుకు మంచిది కాదో. అంత బెంగ ఉంటే ఇక్కడి నుంచి ఎందుకు పారిపోవడం లేదు మరి? ఎందుకంటే పారిపోవడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు. భీమ్, ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. ఈ ఇంటిని వదిలేసి, ఈ వీధిని వదిలేసి వెళ్ళిపో. ఒకవేళ మీరిద్దరూ సురక్షితంగా ఉంటే నాకు కూడా ఏ భంగా ఉండదు. అంతేకాదు, నువ్వు వెళ్ళిపోవడం వల్ల బహుశా వీళ్ళకు కూడా ప్రశాంతత దొరకొచ్చు. ఆ తరువాత ఇక్కడున్న వాళ్ళు మౌనంగా ఉంటారు. నాన్నా, మీరు పారిపోవడం గురించి చెప్తున్నారా? చూడు బాబు, నేను సాక్షిని. నీకిప్పుడు ఉన్న పరిస్థితులన్నిటికీ కఠినాతి కఠినమైన సంఘర్షణలకు ఈ రోజు వరకు నేను నిన్ను ఎప్పుడూ
మైదానాన్ని వదిలేసి వెళ్ళిపోమని చెప్పలేదు. కానీ ఈరోజు చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు, వెళ్ళిపో.